కాకపోతే వర్తమాన తరంలో మనం ఆ విలువల్ని గుర్తించకపోవడం అనేది చాలా సహజంగా జరుగుతుంటుంది. ఆనాడు లొల్లాయి పాటలకి సాహిత్య స్థాయి లేదు, రాస్తే పద్యకావ్యమే రాయాలి, అది కూడా పూర్వం ఉన్నటువంటి వేద సాహిత్యానికి ఆనుషంగికమైన సాహిత్యంలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధ ఐతిహ్యాన్ని మాత్రమే తీసుకుని రాస్తేనే అది సాహితీ గౌరవం పొందుతుంది అనేటటువంటి కాలంలో మహావిద్వాంసుడు అఖండమైన పాండిత్యం ఆంధ్ర సంస్కృతాల్లో కలిగిన వాడు అయినా ప్రజల పరిభాషలో తన తాలూకు ఆర్తిని భగవంతుడికి నివేదించుకునే ప్రక్రియలో పాటని ఒకే ఒక ప్రక్రియ ద్వారా 16వ ఏటి నుంచి 96వ ఏటి వరకు రోజు గీతాయజ్ఞం పేరుతో 32,000 పద కవితలు అల్లినటువంటి అన్నమాచార్యని ఈరోజు మనం 100 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పెట్టి అన్నమాచార్య అని మాట్లాడుతున్నాం తప్పిస్తే ఆయన 15వ శతాబ్దంలోనే ఆయన చేసిన వర్క్ను అంతటినీ కూడా నాశనం చేయటానికి ఆనాటి సమాజం తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఎందుకంటే లొల్లాయి పదాలు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి జనపదుల భాషలో ఉన్నటువంటి పాటను తీసుకొచ్చి సాహితీ గౌరవం ఇచ్చారన్నటువంటి విషయాన్ని కూడా విస్మరించి 32,000 సంకీర్తనలు రాస్తే అసంఖ్యాకంగా ఉన్నటువంటి వాటన్నిటిని కరిగించి రాగిరేకులన్నింటినీ కరిగించేసి డేగిసాలుగా పోతలు పోసేసి ఇంకా మిగిలిన వాటిని ఎక్కడో పారేసేసి ఎవరో భయపడి కొద్దిమంది ఆయన వంశీకులు దాచితే ఆ దాచిన వాటిని ఎవరికంటా పడకుండా తిరుపతిలో ఒక మూల ఒక గోడల్లో దాచిపెడితే 1900 ఎర్లీ 50స్లో 45, 49, 48 ఆ ప్రాంతాల్లో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు తవ్వి తీశారు. అంటే నా వయసు అన్నమైంది. ఈరోజు నా వయసు అన్నమైంది. 500 సంవత్సరాల పాటు కాలం తొక్కడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కాలం అనచలేకపోయింది ఆ మహాతేజాన్ని. దొరికిన 1100 సంకీర్తనల్ని ఇవాళ మనం శిరస్సును పెట్టుకుని ఊరేగుతున్నాం. అది ప్రతి మహనీయుడి జీవితంలో జరుగుతున్నటువంటి, ముఖ్యంగా బహుశా అందులో కూడా అగ్రగణ్యంలో అందులోనేమో కూడా వర్తమానాన్ని గుర్తించకపోవటం, గౌరవించకపోవటం, దాని శిరస్సును దాల్చకపోవటం, మన తరానికి అందినటువంటి సంపత్తుల విలువని మనం గుర్తించకపోవటం, సంపాదింపని వరముగా దొరికిన తరగని తపముల సంపదలు విలువలు తెలియక విరుచుకుపడవా ఆ పదలు.